వర్షాకాల సమావేశాలకు తెలంగాణ అసెంబ్లీ సిద్ధమవుతోంది. అధికార కాంగ్రెస్, ఇటు ప్రతిపక్ష బీఆర్ఎస్ అస్త్రశస్త్రాలతో వాడివేడి వాదనలకు రెడీ అవుతున్నాయి. అయితే ఇదే సమయంలో కీలకమైన ఒక పదవి విషయం చర్చనీయాంశమవుతోంది. ఇంతకీ అదేంటి, ఎందుకంత ఆసక్తి రేపుతోంది? రేపటి నుంచే తెలంగాణ అసెంబ్లీ. డిప్యూటీ స్పీకర్ ఎన్నిక లాంఛనమేనా? ఇప్పటికే రామచందర్ నాయక్ పేరు ఖరారు. ఏకగ్రీవమా, పోలింగ్ ఉంటుందా? తెలంగాణలో సభాసపరానికి వేళయింది. ఈ శనివారం నుంచి అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు జరగనున్నాయి. అయితే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర దాటినా ఇప్పటి వరకు డిప్యూటీ స్పీకర్ ఎన్నిక పూర్తి కాకపోవడంతో ఈ దఫా ఆ ప్రక్రియ కీలకంగా మారింది. ఇప్పటికే ఈ పదవి ఎవరికన్నా క్లారిటీ ఉండడంతో డిప్యూటీ స్పీకర్ ఎన్నిక లాంఛనమే కానుంది. మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ ఎమ్మెల్యే డాక్టర్ జాటౌత్ తేజావత్ రామచందర్ నాయక్ శాసనసభ డిప్యూటీ స్పీకర్గా అవకాశం కల్పిస్తూ గతంలోనే కాంగ్రెస్ హైకమాండ్ ప్రకటన చేసింది. ఇటీవల మంత్రివర్గ విస్తరణ సమయంలోనే 3 కేబినెట్ బెర్తులను కన్ఫర్మ్ చేసిన అధిష్టానం రామచంద్ర నాయక్ను డిప్యూటీ స్పీకర్గా నియమించనున్నట్టు తెలిపింది. అయితే దీనికి సంబంధించి అధికారిక నోటిఫికేషన్ మాత్రం వెలువడలేదు. అయితే ఇప్పుడు ఆ ప్రక్రియను పూర్తి చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. అయితే ప్రతిపక్షం నుంచి ఎవరూ నామినేట్ చేయకపోతే రామచంద్ర నాయక్ ఎన్నిక ఏకగ్రీవం ఖాయంగా కనిపిస్తోంది. వృత్తిరీత్యా వైద్యుడైన రామచంద్ర నాయక్ 2023 అసెంబ్లీ ఎన్నికల్లో మాజీ మంత్రి డిఎస్ రెడ్డియా నాయక్పై ఘన విజయం సాధించి తొలిసారి అసెంబ్లీలో అడుగుపెట్టారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడగానే ఆయనకు విప్పుగా అవకాశం దక్కింది. ప్రస్తుతం అదే హోదాలో కొనసాగుతున్న ఆయన అన్నీ కుదిరితే త్వరలోనే డిప్యూటీ స్పీకర్గా సభాధ్యక్ష స్థానాన్ని అధిరోహించనున్నారు. టీడీపీ అనుబంధ ఆరోగ్య విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా 2006లో రాజకీయాల్లోకి ప్రవేశించిన నాయక్ 2014 ఎన్నికల్లో ఆ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున బరిలోకి దిగి మరోసారి ఓడిన రామచంద్ర నాయక్ ముచ్చటగా 3వ పోటీ చేసి 2023లో విజయం దక్కించుకున్నారు. రామచంద్ర నాయక్ ఎంపిక వెనుక సామాజిక సమీకరణలు కూడా ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే మంత్రివర్గంలో ఎస్టీ నాయకురాలిగా సీతక్క కీలక బాధ్యతలు నిర్వర్తిస్తుండగా మరింత బలమైన ప్రాతినిధ్యం కోరుతున్నారు ఆ సామాజిక వర్గం నేతలు. మంత్రివర్గ విస్తరణలోనూ అవకాశం దక్కుతుందని ఆశించారు. అందుకే ఇప్పుడు ఈ డిప్యూటీ స్పీకర్ పదవిని కట్టబెట్టడం ద్వారా కాంగ్రెస్ అధిష్టానం ఆ వర్గాన్ని సంతృప్తిపరిచే ప్రయత్నం చేసినట్టు తెలుస్తోంది. ఒక మంత్రి పదవితో పాటు కీలకమైన డిప్యూటీ స్పీకర్ పదవి ఇవ్వడం ద్వారా ఫ్యూచర్లో మరోసారి మంత్రివర్గ విస్తరణ జరిగినా ఆ వర్గం నుంచి మరోసారి డిమాండ్ లేకుండా కాంగ్రెస్ పెద్దలు జాగ్రత్త పడ్డట్టు తెలుస్తోంది. ప్రస్తుతానికైతే డిప్యూటీ స్పీకర్గా రామచంద్ర నాయక్ ఎన్నిక లాంఛనంగానే కనిపిస్తోంది. ఒకవేళ ప్రతిపక్షం నుంచి ఎవరైనా నామినేషన్ వేస్తే మాత్రం అసెంబ్లీలో ఎమ్మెల్యేలు ఓటింగ్లో పాల్గొనాల్సి ఉంటుంది. తొలి రోజు షెడ్యూల్ ప్రకారం దివంగత శాసనసభ్యుడు మాగంటి గోపీనాథ్కు నివాళులర్పించాక సభ వాయిదా పడే అవకాశం ఉంది. ఆ తర్వాత కేబినెట్ భేటీ ఉంటుంది. మధ్యలో ఆదివారం సెలవు తీసుకుంటే సోమవారం నుంచే సభ మళ్లీ మొదలవుతుందని అధికార వర్గాల సమాచారం. కాబట్టి ఈలోపు బీఏసీలో సభా వ్యవహారాలకు సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. ఆ తర్వాతే డిప్యూటీ స్పీకర్ ఎన్నిక జరిగే అవకాశం కనిపిస్తోంది.